వెల్కమ్ టు రాజనీతి. ఆగిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 2 నెలల్లో ప్రారంభించకపోతే మహోగ్రమైన ఉద్యమం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సాక్షి మీడియా సీమ కన్నెర్ర అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. సాక్షి ఛానల్లో బాగా హడావిడి చేశారు. రాయలసీమలో పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడు రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడని, పూర్తయ్యే దశలో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుని ఆపాడని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించాడు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాయలసీమ నాయకులైన కాటసాని రాంభూపాల్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, ఆకపాటి అమర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మెట్టు గోవింద్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, కంగాటి శ్రీదేవి రెడ్డి, రెడ్డి మహామహులు అందరూ కూడా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీమరెడ్లకు రాయలసీమ సమస్యలు గుర్తుకు రావటం, వైఎస్ ఫ్యామిలీ అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోవటం అనేది అలవాటైన విషయం, సహజంగా జరిగే విషయం. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఉంది. అదేంటంటే గ్రేటర్ రాయలసీమ నాయకులు హాజరయ్యారని సాక్షి ఘనంగా రాసింది. గ్రేటర్ రాయలసీమ అంటే ఏంటో, దాని మీద ఆ పార్టీ వైఖరి ఏంటో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాని కలుపుకొని గ్రేటర్ రాయలసీమ అని వీళ్ళు చెప్తున్నారు. రాయలసీమ వాళ్ళు శ్రీశైలం వెళ్ళాలంటే నల్లమల అడవులు దాటి మార్కాపురం జిల్లాలోకి వచ్చి మార్కాపురం జిల్లాలో ఉన్న దోర్నాల నుంచి వెళ్ళాలి. ఇంకో మార్గం లేదు. వాళ్ళకంటే మార్కాపురానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలి అన్న డిమాండ్ వచ్చినప్పుడు సీమకు అన్యాయం అని గగ్గోలు పెడతారు. ముఖ్యంగా కర్నూలు నాయకులు అసలు ఒప్పుకోరు. మరి శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాకి ఇవ్వడానికి, పక్కనే దగ్గరగా ఉన్న మార్కాపురం జిల్లాకి ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ మార్కాపురం, నెల్లూరు, ఒంగోలుని సీమలో కలుపుకొని గ్రేటర్ రాయలసీమ చేయాలని పగటి కళ్ళకు అంటూ ఉంటారు వీళ్ళు. ఇది అప్రస్తుతం, అయినా ప్రస్తావించాలి దీన్ని. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటో అడగాలి. సరే, ఇక్కడ ఈ ధర్నా విషయానికి వస్తే వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు ఆపేసి అన్యాయం చేశాడని ఆరోపిస్తూ ధర్నా చేస్తున్నారండి. వీళ్ళని తిట్టాలంటే సభ్యత అడ్డొస్తుంది, సంస్కారం అడ్డొస్తూ ఉంది. తిట్టడం కాదు, చెప్పుల్ని బురదలో ముంచి కొట్టాలి. వీళ్ళని అబద్ధాల ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం సరైందైతే వీళ్ళందరి మీద, ఈ మహామహులందరి మీద కుట్ర కేసులు పెట్టాలి ప్రజలను రెచ్చగొడుతున్నందుకు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది 2021లో. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి. దానికి చంద్రబాబు నాయుడు ఎలా బాధ్యుడు అవుతాడు? జగన్మోహన్ రెడ్డి కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా, కేంద్రం అనుమతులు లేకుండా, ఎన్జీటీ అనుమతులు లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలుపెట్టాడు. కమిషన్ల కోసం ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. 800 అడుగుల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ సీమకు తీసుకెళ్ళటానికి ఇది ప్రారంభిస్తున్నాం, ఇది మొదలుపెట్టామని అప్పుడు చెప్పాడు. అనుమతులు లేకుండా పనులు మొదలైనవి. కాంట్రాక్టర్కి 960 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు. ఇది ప్రజాధనం, ప్రభుత్వ ధనం. కాంట్రాక్టర్కి అప్పనంగా చెల్లించారు. ఇప్పుడు ఆ పనులు ఆగిపోయినాయి. ఈయన ఆప్తమిత్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దీనికి అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి, ఎన్జీటీకి ఫిర్యాదులు చేశాడు. అనుమతులు లేకుండా ఆంధ్ర వాళ్ళు ప్రాజెక్టులు కడుతున్నారని, పనులు ఆపేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఇది 2021లో జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సజ్జల ఏమంటాడు? దీనికి బాధ్యుడు చంద్రబాబు నాయుడు అంట. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నికర జలాల్లో చుక్క నీరు కూడా అందదని సజ్జల చెప్తున్నాడు. ఇది ఇంకొక అబద్ధం. ఒక అబద్ధమేమో అది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆగిపోయింది. 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి నిద్రపోయాడు. ఆ పనులు అష్టే ఎత్తేయించడానికి ప్రయత్నం చేయలేదు. ఒకటి. రెండోది, ఈ ప్రాజెక్ట్ లేకపోతే నికర జలాల్లో, కృష్ణా జలాల నికర జలాల్లో చుక్క నీరు కూడా ఏపీ వాడుకోలేదని చెప్తున్నాడు. ఇది ఒక బ్లండర్. ఇప్పటిదాకా వాడుకుంటానే ఉంది ఏపీ కృష్ణా జలాలని. ఈ సంవత్సరం కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ 533 టీఎంసీలు వాడుకుంది. తెలంగాణ 116 టీఎంసీలు వాడుకుంది. 80% నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకుంది. ఈ 533 టీఎంసీల్లో శ్రీశైలం నుంచి రాయలసీమకు 218 టీఎంసీలు తరలించారు. అత్యధికంగా తరలించారు ఈ సంవత్సరం. రాయలసీమ ఎత్తిపోతల పథకం లేకుండానే ఇది సాధ్యమైంది. తెలంగాణ ప్రభుత్వం 777 అడుగుల నుంచి 800 అడుగుల మధ్య భాగం నుంచి
శ్రీశైలం బ్యాక్ వాటర్ నీరు రోజుకి 8 టీఎంసీలు తరలిస్తుందని సజ్జలు చెప్పాడు. ఇది 3వ అబద్ధం. ఇన్ని అబద్ధాలు చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి అసలు జర్నలిస్ట్గా ఎంత బాగా పనిచేశాడో ఇప్పుడు అర్థం అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం బ్యాక్ వాటర్ 800 అడుగుల కంటే తక్కువ నుంచి నీళ్లు డ్రా చేసే పరిస్థితి లేదు. 800 అడుగుల దగ్గర కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీళ్లు తీసుకోవచ్చు. అలాగే రోజుకు 8 టీఎంసీల నీళ్లు తరలించే అవకాశం లేదు. ఆ అవకాశం ఉంటే వాళ్ళు ఇంత గోల్ చేయరు. కల్వకుర్తి ద్వారా 2025-26 నీటి సంవత్సరంలో తీసుకుంది కేవలం 25 టీఎంసీలు. వాస్తవం ఇది. ఇంతటి సమాచార యుగంలో కూడా వీళ్ళ పార్టీ నేతలు సోషల్ మీడియా, పార్టీ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేయగలుగుతున్నారు అంటే వీళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. వీళ్ళని ఏమని సంబోధించాలో అర్థం కావట్లేదు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతటి అబద్ధాన్నైనా అలవోగ్గా చెప్పేస్తారంటానికి ఈ మూక ఒక నిదర్శనం. అలాగే తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడి ఈ రాయలసీమ ఎత్తిపోతలు నేనే ఆపేయించా అని చెప్పి వైసీపీకి ఒక ఆయుధాన్ని అందించాడు. అది ఒక నిరాధారమైన ప్రకటన. ఎప్పుడో 21లో ఆగిపోయింది, ఈయనెట్లా ఆపేయిస్తాడు, చంద్రబాబు ఎట్లా ఆపుతాడు? ఈయన ముఖ్యమంత్రి అయింది 2023లో. ఆ తర్వాత హరీష్ రావు దాన్ని ఖండించాడు. మేమే 2021లో ఆపేయించామని ఆయన చెప్పాడు హరీష్ రావు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది జగన్ రెడ్డి, తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉంది కేసీఆర్. ఇదే విషయం నిన్న కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ నాయకుడు తులసిరెడ్డి గారు కూడా చెప్పారు. వైసీపీ ధర్నా చేయటం విడ్డూరంగా ఉంది. సీమ ఎత్తిపోతలకు అనుమతులు లేవు అని 2021లో ఎన్జీటీ స్టే ఇచ్చింది. 3 ఏళ్ళు అధికారంలో, ఆ తర్వాత 3 ఏళ్ళు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి స్టే ఎత్తేయించలేదు. రాయలసీమ మీద ఉన్న ప్రేమకు, ఆయనకున్న ప్రేమకు ఇదొక ఉదాహరణ అని తులసిరెడ్డి చెప్పారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే పునర్నిర్మాణం చేయలేదు, బాధితులను ఆదుకోలేదు, బాధితులను పరామర్శించలేదు. ఇవాళ జగన్ రెడ్డి ముసల కన్నీరు గారుస్తున్నారని కూడా తులసిరెడ్డి విమర్శించారు. పోతిరెడ్డిపాడు దగ్గర వైసీపీ చేసిన ధర్నా రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాల పునాదుల మీద చేసిన ధర్నా. ఇది ఎలా ఉంది అంటే అత్యాచారం చేసినోడే బాధితురాలకి న్యాయం చేయాలని ధర్నా చేసినట్టుగా ఉంది. ప్రజల చైతన్యవంతులై కాలర్లు పట్టుకోకపోతే ఈ నాయకులు ఇలాగే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. లడ్డూ కల్తీ విషయంలో దోషులుగా నిలబడినా చంద్రబాబు మీద బురద జల్లినట్టుగా ఇప్పుడు సీమ ఎత్తిపోతల విషయంలో కూడా చంద్రబాబును దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.